ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రియులందరికీ మా యొక్క ప్రేమ వందనాలు తెలియచేయుచున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరం 8వ మాసంలోకి ప్రభు మనలందరూ నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఆయన ప్రేమ ఎంత అమోఘమైనది. వాస్తవానికి ఈ యొక్క ఆగస్టు మాసం చూడలేని వారు, కాలగర్భంలో కలిసిపోయిన వారు, హతులైపోయిన వారు, మరణించిన వారు, బ్రతికున్నప్పటికీ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుకుంటున్నవారు ఎంతమంది లేరంటారు. కానీ ప్రభు మనల్ని ప్రేమించి తన చల్లని రెక్కల కింద, దయగలిగిన హస్తముల కింద మనలందరినీ కాపాడి ఈరోజు వరకు మన సజీవ సంఖ్యలో ఉంచిన ప్రభువే ఘనత, మహిమ, ప్రభావాలు మన ద్వారా పొందుకొనుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆగస్టు మాసానికి మీకు చక్కని పరిశుద్ధాత్మతో ప్రేరేపణతో కూడిన ఓ మాటని తెలియచేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ప్రభు నా మదిలో ఉంచిన ఓ మాటను మీ అందరి ముందుకు తీసుకురావాలని నేను ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. ఆగస్టు మాసం అనగానే మనకి ఖచ్చితంగా గుర్తొచ్చే ఒక సన్నివేశం ఏంటంటే, మన దేశానికి స్వతంత్రం వచ్చిన నెల ఆగస్టు 15 అనగానే ఎంత అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకుంటామో, అటు స్కూలుల్లో కానివ్వండి, లేకపోతే ఆర్మీ జోన్లో కానివ్వండి, ఎక్కడ చూసిన కాలేజెస్లో, ఆఫీసెస్లో మా దేశానికి స్వతంత్రం వచ్చింది, మాకు విడుదల వచ్చింది, బ్రిటిష్ పరిపాలన నుండి మేము బయటపడ్డాం, వారి కబంధ హస్తాల నుండి మా దేశం బయటకు వచ్చిందని చాలా చక్కగా ఈ మాసం మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ చక్కని మాసములో ఓ చక్కని మాట బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను. రండి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మీరు కూడా బైబిల్ ఉంటే మీ ఫోన్లో కానీ ఆ వాక్యాన్ని చూడవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేయుచున్నాను. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట, పౌలు గారు సుస్పష్టంగా ఓ మాటను తెలియచేయుచున్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇదొక్క మాటని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రిందట మన దేశానికి బ్రిటిష్ వారి దగ్గర నుండి స్వతంత్రత వచ్చింది. కొన్ని సంవత్సరాలు మన దేశాన్ని వారు పరిపాలించారు. వారు ఎలా చెబితే, వారు ఏది చేయమంటే, ఎలా నడవమంటే మన దేశం అలా నడిచింది. వారి మాట ఆధీనములో మన దేశం ముందుకెళ్ళింది. కొన్ని సంవత్సరాల క్రిందట మన దేశానికి వారి యొక్క కబంధ హస్తాల నుండి స్వతంత్రత మనకు వచ్చింది. ఈ మాట శ్రద్ధగా వినండి. మన దేశానికి బ్రిటిష్ పరిపాలన నుండి ఏ విధంగా స్వతంత్రత వచ్చిందో 2024 సంవత్సరాల క్రిందట గొల్గొతా కొండ మీద క్రీస్తు అనే దేవుడు, క్రీస్తు అనే రాజు 3 మ్రేకుల మధ్య వేలాడదీయబడి తన యవ్వన రక్తాన్ని చిందించడాన్ని బట్టి ప్రపంచానికి స్వతంత్రత కలిగింది. ఆమేన్ అని చెప్పండి. స్వతంత్రత, ఫ్రీడమ్. ఒక యేసు అని పిలువబడుతున్న నా ప్రభువు, నా దేవుడు ప్రపంచానికి స్వతంత్రతనిచ్చాడంట. అయితే పౌలు గారు అంటాడు, మీరు స్వతంత్రత పొందుకున్నారు, మీరు విడుదల పొందుకున్నారు, మీ కట్లు తెంపబడ్డాయి, మీ సంఖ్యలు తెంపబడ్డాయి, బంధకాల నుండి, శాపములో నుండి, అంధకారముల నుండి మీరు బయటకు వచ్చారు. అయితే మళ్ళీ ఎందుకు
అక్కడ రాయబడిన మాట, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరు ఆల్రెడీ స్వతంత్రత పొందుకున్నారు. నా మాటలు శ్రద్ధగా వింటున్నారా? ఈ మాసం దేవుడు మీకు చెప్పమన్న ఓ అద్భుతమైన మాట ఏంటంటే, జూలై వరకు నీ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు. 31 రాత్రి వరకు నీ తలంపులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఈ వీడియో చూడక మునుపు వరకు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ప్రభు నీతో చెప్పమన్న మాట, సహోదరి నీతోనే, సహోదరుడా నీతోనే ప్రభు చెప్పమన్న మాట, ఆల్రెడీ నువ్వు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తివి కాబట్టి, నీ గుండెల్లోకి క్రీస్తును చేర్చుకున్న వ్యక్తివి కాబట్టి, నీ ఇంటిలోకి క్రీస్తుని ఆహ్వానించిన వ్యక్తివి కాబట్టి, నీ కుటుంబానికి, నీ హృదయానికి, నీ వ్యక్తిగత జీవితానికి స్వతంత్రత కలిగింది. నువ్వు విడుదల పొందిన వ్యక్తివి. పాస్టర్ గారు, విడుదల పొందిన వ్యక్తినైతే ఇంకా ఎందుకు సమస్యలు, ఇంకా ఎందుకు అప్పులు, ఇంకా ఎందుకు కష్టాలు, ఇంకా ఎందుకు వేదనలు? ఒక మాట చెప్పనా, నువ్వు స్వతంత్రత పొందిన వ్యక్తివని నీకు అర్థమయ్యింది. కానీ అన్నిటి నుండి నా దేవుడు స్వతంత్రలోకి తీసుకురాగలిగిన వాడన్న విశ్వాసం మాత్రం కరువు అయిపోయింది. యువర్ ఫెయిత్ ఈస్ డిక్రీజింగ్. నీ విశ్వాసం పతనమైపోతుంది. ఈ ఆగస్టు మాసంలో ప్రభువు చెప్పమన్నమాట, మనందరం ఈ విధంగా నమ్ముదుముగాక. అవును, నా దేవుడి ఆగస్టు మాసంలో అన్నిటిలో నుండి నాకు స్వతంత్రతనివ్వబోతున్నాడు. ఇప్పటి వరకు సాతాను కబంధ హస్తంలో ఉన్న నీకు మాత్రమే దేవుడు స్వతంత్రత ఇచ్చాడు అన్న ఆలోచనతోనే ఉన్నావేమో. బట్ టుడే మై గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఎవ్రీవన్. నా దేవుడు సుస్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నువ్వు సాతాను బంధకంలో నుంచి బయటికి రావడమే కాదు, అప్పులలో నుండి కూడా బయటికి రాబోతున్నావు. అనారోగ్యము నుండి బయటికి రాబోతున్నావు. కుటుంబ సమస్య నుండి బయటికి రాబోతున్నావు. త్రాగుడు అనే బంధకము నుండి బయటికి రాబోతున్నావు. చెడు వ్యసనాలు అనే బంధకము నుండి ప్రభు మిమ్మల్ని బయటకు తీసుకురాబోతున్నాడు. షాబారా తురా రీమా లాబాలా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, నిశ్చయముగా ఈ ఆగస్టు మాసం 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఓ భీకరమైన విడుదల, స్వతంత్రత, ప్రతి విషయములో మీరు బయట పడడం, పొందుకోవడం మీ కళ్ళు చూచునుగాక. టేక్ ఇట్ యాజ్ ఏ ప్రొఫెసీ. ఇదో ప్రవచనంగా తీసుకోండి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. మీరు స్థిరముగా నిలబడండి. మీ విశ్వాసాన్ని స్థిరముగా ఉంచండి. కదలని వద్దు, అల్ప విశ్వాసులు అవ్వద్దు, జడి అవ్వద్దు, సమస్యలకి కష్టాలకి తొట్రెళ్ళపోవద్దు. బీ ఫర్మ్, బీ స్టాండ్. ఒక స్థలములో నిలబడండి. ఎందుకు మళ్ళీ దాస్యపు కాడి కిందకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు మళ్ళీ పాత స్వభావంలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు విడిచిపెట్టి వచ్చిన దాన్ని మళ్ళీ కావాలని ఆశపడుతున్నావు? నీకు అర్థమవుతుందా నువ్వు స్వతంత్రత పొందుకున్న వ్యక్తివని? నీకు అర్థమవుతుందా నువ్వు విడుదల పొందుకున్న వ్యక్తివని? ఈరోజు నీకు కానీ అర్థమైతే మళ్ళీ లోకములోకి అడుగు పెట్టవు, నీ ఆలోచనలు మళ్ళింపచేయవు. లోతు భార్యకి అర్థం కాలేదు, అందుకే వెనక్కి తిరిగింది. నీకు అర్థమైతే నీ ముంద ఉన్న పరుగు పందెములో ఓపికగా పరిగెత్తుతూ విజయాన్ని పొందుకుంటావు. గ్లోరీ టు గాడ్. ఒక్కసారి యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన తర్వాత అప్పటి వరకు ఆమెకు విడుదల లేదు, స్వతంత్రత లేదు, పాపములో ఇరుక్కుపోయింది, పాపము ఊపిలో కూరుకుపోయింది. ఇదిగో 5 నీ పెనిమిట్లు ఉన్నారు, ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అంటే 6 యజమానులు కలిగిన ఆమె భయంకరమైన పాపపు జీవితంలో కూరుకుపోయిన ఆమె ఒక్కసారి యేసయ్యని కలిసిన తర్వాత హల్లెలూయా
ఆమెకి ఎప్పుడైతే స్వతంత్రత కలిగింది అని ఆమె కనిపించిందో కొండని విడిచిపెట్టింది, కొండను పగలగొట్టింది, పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది. ఒక పాపిగా వచ్చిన ఆమె స్వతంత్రత పొందుకున్న తర్వాత ఓ స్వార్థికురాలుగా గ్రామంలోకి వెళ్తుంది. షీఈస్ గోయింగ్ బ్యాక్ టు హర్ విలేజ్ యాజ్ ఏ ఇవాంజలిస్ట్. పాపిగా వచ్చింది, స్వతంత్రత పొందుకుంది, స్వార్థికురాలుగా వెళ్తుంది. ఈ ఆగస్టు మాసంలో ప్రభు నీకు ఇస్తున్న ఓ చక్కని మాట, క్రీస్తు మనలను స్వతంత్రులుగా, బలహీనతలో నుండి స్వతంత్రులుగా, అవమానములో నుండి స్వతంత్రులుగా, అప్పులలో నుండి స్వతంత్రులుగా, కుటుంబ సమస్యల నుండి స్వతంత్రులుగా నా ప్రభు మార్చాడన్న మాట చెప్పమని నా ప్రభు నన్ను ప్రేరేపించి ఈ వీడియో చేయడానికి ప్రోత్సహించాడు. ఎక్కడెక్కడి నుంచి అయితే మీరు వీక్షిస్తున్నారో, ఒకవేళ బంధకాల్లో, శాపాల్లో కట్టబడి ఉన్నారా, సంఖ్యల చేత కట్టబడి ఉన్నారా, అస్సలు మేలే నీ జీవితంలో జరగట్లేదా, నీ ఆలోచన ఈ విధంగా మారాలి. 2024 సంవత్సరాల క్రితం నా దేవుడు నన్ను ఎలా మార్చాడు, స్వతంత్రుడుగా మార్చాడు. అందుకొనికి మహిమ కలిగిన సింహాసనాన్ని వీడి గొల్గొతా కొండ మీద నా కొరకు మరణించాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా మార్చాడు. ఈ ఆలోచనతో ముందుకు వెళ్దాం. మళ్ళీ పాపపు జీవితంలోకి, విడిచిపెట్టి వచ్చిన జీవితంలోకి, దేవునికి అయిష్టకరమైన జీవితంలోనికి మళ్ళీ యేసు ప్రభుని సిలివేసే ఆ కార్యాలు చేయకుండా ప్రభు వైపు చూస్తూ మనం స్వతంత్రులమని విశ్వసిస్తూ అడుగులు ముందుకు వేయుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. కండ్లు మూయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా మా దేవా, అవును మీరు మమ్మల్ని స్వతంత్రులుగా చేశారయ్యా. ఆ ఆలోచన చాలా మందిలో కోల్పోతున్నారు. ఓ చిన్న శ్రమ, ఇబ్బంది, కష్టం రాగానే మనుషుల ద్వారా వేదనకరమైన మాటలు విన్న తర్వాత స్వతంత్రులన్న విషయాన్ని బిడలు కోల్పోతున్నారు, మర్చిపోతున్నారు. ఈరోజు సుస్పష్టంగా బిడలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు మహిమ కలుగునుగాక. 8వ మాసంలో చూసే భాగ్యాన్ని మీ బిడలకి మీరు ఇచ్చినందుకు కొందనాలయ్యా. ఇచ్చిన మీరే ఈ 30 రోజులు బిడలను మీరు కాపాడుదురుగాక. అన్ని విషయాల్లో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, చదువులో, ప్రయాణాల్లో, కుటుంబ విషయాల్లో, స్థలాల విషయాల్లో, ఇల్లు కట్టుకునే విషయాల్లో, ఆధ్యాత్మికమైన విషయాల్లో యేసు క్రీస్తు నామములో మీరే బిడలను కాపాడి 30 రోజులకు సరిపోయే పోషణ బిడలకు మీరు అనుగ్రహించుదురుగాక నాయన. అవును, సమరీ స్త్రీని మీరు దర్శించిన తర్వాత, స్వతంత్రురాలు అయిపోయిన తర్వాత ఓ స్వార్థికురాలైంది. అయ్యా, మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కొంతమంది జీవితాలు స్వతంత్రతలోకి వచ్చినట్లు కనిపించట్లేదు. యేసు నామములో ఈ వీడియో ద్వారా బిడలు మీరు దర్శించుదురుగాక నాయన. ప్రజలకు మేము క్రీస్తులో స్వతంత్రులము అని చూపించుకునే ఓ ధైర్యవంతమైన కృప వారి మీదకి దిగి వచ్చునుగాక నాయన. తురాలాబాల షాబాలాబాల. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో, ఎవరైతే జూలై అంతా ఫైల్స్ పట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగారో, యేసు నామములో ఆగస్టు మాసంలో లెట్ దేర్ బి ఏ సూపర్ న్యాచురల్ హీలింగ్ టు దేర్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆగస్టు మాసంలో అసాధారణమైన దైవికమైన రాకాటాబాలాబాల స్వస్థత బిడలకు కలుగునుగాక. కృప చూపి ఆదరించండి తండ్రి. మేము స్థిరముగా నిలబడి మళ్ళీ దాస్యపు కాడి కిందకు వెళ్ళకుండా
పాపములోనికి వెళ్ళకుండా, పాత రోత జీవితాలకు వెళ్ళకుండా మా బిడ్డలు మీరు స్థిరపరిచి స్వతంత్రులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయండి. ఈ మాసం అంతా కుటుంబాల్లో సంతోషం, సమాధానం, ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి మెండుగా ఉండునుగాక నాయన. సాతానుగాడు ఎక్కడ పని చేయకూడదు. ప్రతి ఒక్కరి గడపల మీద, గుమ్మాల మీద, కిటికీల మీద క్రీస్తు యేసు పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని వేడుకుంటున్నామయ్యా. కుటుంబం చుట్టూ దహించు అగ్ని ఉండునుగాక. యెహోవా ఖడ్గాన్ని, కత్తిని పట్టుకున్న దేవదూతలు యేసు నామములో వారి గృహాలు చుట్టూ కాపుదలగా ఉందురుగాక. ఈ మాసమంతా బిడ్డల ముఖాల్లో సంతోషం, నోటి నిండా నవ్వుంచి బలపరచమని, వెనక్కి వెళ్ళేవారిగా కాదు, స్వతంత్రులు అని భావించి ముందుకి పరలోకం కొరకు వేగిరి పడేవారిగా మా బిడ్డలను తయారు చేసి వారు వెళ్తూ వెళ్తూ నశించిపోతున్న కొన్ని ఆత్మలను తీసుకెళ్లే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ కొలీగ్స్కి, మీ ఇరుగు పొరుగు వారికి, మీ గ్రూపుల్లో ఈ వీడియోను ఉంచండి. తత్ఫలితం ఈ వాక్కు ద్వారా వారు బలపడతారు, ప్రార్థన ద్వారా ధైర్యపరచబడతారు. ఈ మాసం నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా భయంకరమైన అద్భుతాలు మీరు మీ కళ్ళారా చూచుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ ఇండియా. మే గాడ్ బ్లెస్ అవర్ ఫ్యామిలీస్. ఆమేన్.